హాయ్ అండి, ఈరోజు మనం క్రిస్పీగా బంగాళదుంప ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం. చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. ముందుగా బంగాళదుంపలు తీసుకొని బంగాళదుంప పైన ఉన్న తొక్కుని పీల్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత ముక్కలుగా కట్ చేసుకొని వాటర్లో వేసుకొని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసేయండి. తర్వాత కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఎండుమిర్చి వేసి ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్నాక పోపు దినుసులు అలాగే కరివేపాకు వేసుకొని ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోండి. అవన్నీ ఫ్రై అయ్యాక మనం వాటర్లో వేసుకున్న బంగాళదుంపని వాటర్ తీసేసుకొని అందులో వేసేసుకోండి. పోపులో బంగాళదుంప ముక్కలన్నీ వేసేసుకున్నాక ఒకసారి గరిటెతోటి బాగా కలుపుకోండి. ఇవన్నీ ఒక 70% వేగాక కొంచెం సాల్ట్ అలాగే కొంచెం పసుపు యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోండి. ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక లాస్ట్లో కొంచెం వెల్లుల్లి కారం వేసుకోండి. వెల్లుల్లి కారానికి కారం అలాగే వెల్లుల్లి కొంచెం సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకొని లాస్ట్ కొంచెం ధనియాల పొడి వేసుకొని ఫ్రై చేసుకోండి.